హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ శాండీస్ వరల్డ్. మీకు ఒక మంచి రెస్టారెంట్ని పరిచయం చేస్తాను ఈరోజు. అది గుమగుమలు రెస్టారెంట్ ఇన్ కాలిఫోర్నియా ఫోర్మాంట్లో ఉంది. ఒకసారి మనం కూడా లోపలికి వెళ్ళి విశేషాలు ఏంటో కనుక్కుందాము. హాయ్ గైస్, నేను ఇప్పుడు ప్రజెంట్ ఏంటి ఇండియాలో ఉండాల్సిన అమ్మాయి ఇక్కడ ఉంది అని చూస్తున్నారా? అవునండి, నేను నిజంగానే యుఎస్లో ఉన్నాను. కాలిఫోర్నియా ఫర్మాండోస్లో ఉన్నాను. ఇక్కడ గుమగుమలు రెస్టారెంట్కి వచ్చాను. ఒకసారి మీకు కూడా ఈ టేస్ట్ ఒకసారి వచ్చాను. టేస్ట్ చాలా బాగుంది. మన ఫ్యామిలీ టైప్ అన్నమాట. చాలా ఇదంతా నాకు ఫ్యామిలీ మెంబర్సే అయ్యి ఉంటారు. టేస్ట్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. ఒక్కసారి మీకు కూడా చూపిద్దాము, మీకు కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాము అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికి వచ్చేసామండి రెస్టారెంట్లోకి. నిన్న తక్కువ ఐటమ్స్ ఉన్నాయి, ఈరోజు ఎక్కువ ఐటమ్స్ కనిపిస్తున్నాయి. ఒక్కసారి మేనేజ్మెంట్ని అడిగి కనుక్కుందాము. ఇక్కడే ఉన్నారు మేడం గారు, తను ఇక్కడ మేనేజర్ అనమాట. ఒకసారి కనుక్కుందాం ఏం ఐటమ్స్ ఉన్నాయి, ఏంటి ఈరోజు స్పెషల్, ఏమన్నా ఎక్స్ట్రా స్పెషల్స్ పెట్టారా, అసలు ఏంటి ఇది, ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి అనేది ఒక్కసారి టోటల్గా మనం కనుక్కుందాము. దీని అడ్రస్ కూడా మేడం గారు చెప్తారు ఎక్కడుంది ఏంటి అని కూడా. ఒకసారి మేడంని కలుద్దాము. హాయ్ అండి. హాయ్ నవ్య గారు, బాగున్నారా? చెప్పండి, ఏంటండి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది పెట్టి? ఇది హాయ్ అండి, నమస్తే అండి. సో గుమగుమలు రెస్టారెంట్ పెట్టి 2 years అవుతుంది. ఓకే. అండ్ బఫే స్టార్ట్ ఎప్పటి నుంచో ఉంది. అది అసలు ముందు అడ్రస్ చెప్పండి మాకు. ఓకే, ఫస్ట్ అడ్రస్కి వచ్చి మిషన్ బల్వాడి, ఫ్రీమాంట్ అండ్ కాలిఫోర్నియాలో ఉంది. ఓకే. ఇది ర్యాంచ్ బిసైడే ఉంటుంది. ఓకే. మెయిన్ రోడ్డుకి నియర్ బై ఉంటుంది. సో మీరు రావచ్చు. అండ్ రెస్టారెంట్లో ఏంటంటే మనకి మెయిన్గా బఫే ఎక్కువ పీపుల్స్ ఎక్కువ లైక్ చేస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. అప్పటైజర్స్కి ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఓకే. అండ్ కిడ్స్ కూడా, అండ్ కిడ్స్కి అండ్ అడల్ట్స్కి ఇద్దరికి నచ్చే విధంగానే మేము స్పైసీ లెవెల్స్ కావచ్చు, వెరైటీస్ కావచ్చు, మేము అలానే ప్రిపేర్ చేస్తున్నాము. ఓకే. మీరు ఓన్లీ లంచ్ ఇస్తారా అండి? మీకు దగ్గర టిఫిన్ సెక్షన్ ఏమన్నా ఉంటుందా అండి? అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. మనం వచ్చి మనకి సౌత్ ఇండియన్ అండ్ నార్త్ ఓకే. మనకి అంటే 2 dishes మనకి. అంటే నేను బయట చూశాను, సౌత్ ఇండియన్ బోర్డు మాత్రమే ఉంది. మీకు ఓన్లీ సౌత్ ఇండియన్సే దొరుకుతాయా, ఇంకా నార్త్ ఇండియన్స్ కానీ? నార్త్ కూడా దొరుకుతుంది, సౌత్ అండ్ నార్త్ 2. ఓకే. మనకి ఏంటంటే ఈ సెక్షన్ మనకి ఇప్పుడు మనము ప్రెసెంట్ మాట్లాడుకోవాలి అని అంటే బఫే లంచ్. ఓకే. మాకు ఎవ్రీడే బఫే ఉంటుంది. అండ్ ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 days ఏంటంటే మోర్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. కొంచెం ప్రైస్ కూడా కంపేర్ టు వీక్ డేస్. ఎంత ఉంటుందండి ప్రైస్ చెప్పండి? కంపేర్ టు వీక్ డేస్ వచ్చి $14.99. వీకెండ్స్ వచ్చేసరికి మనకి $21.99. కిడ్స్ కూడా సపరేట్ ఉంటుంది $11.99. ఓకే. మనకి ఇక్కడ ఏంటంటే మీరు ఫస్ట్ మనకి స్టార్టింగ్ వచ్చేసి సలాడ్. డిఫరెంట్గా పెడతాము సలాడ్స్. సో మచ్ ఆఫ్ కలర్స్. సలాడ్ వచ్చేసరికి మనకి స్లైస్ ఉంటాయి, ఇట్లా చాట్ లాగా పెడతాము. ఓకే. అండ్ వీట్ చపాతీ ఉంటుంది. ఓకే. అలానే 2 types ఆఫ్ రోటి పచ్చళ్ళు ఉంటాయి. మనకి బఫేలో కూడా మనము ఇది మెనూలో కూడా మేము మెన్షన్ ఫ్లైయర్స్లో రిలీజ్ చేసేటప్పుడు కూడా మెన్షన్ చేస్తాం 2 types ఆఫ్. నేను కూడా నిన్న విన్నానండి, రోటి పచ్చడి ఈజ్ మెయిన్ ఫేవరెట్ అని చాలా మంది చెప్పున్నారు. పీపుల్ లైక్ దిస్. ఎప్పుడు ఇదే టైప్ చేస్తుంటారా, డిఫరెంట్ ఫ్లేవర్స్ చేస్తుంటారా? ఎవ్రీ వీక్ వి చేంజ్. ఓకే. ఎవ్రీ డే ఆల్సో. కారపొడి ఆల్సో. కారపొడి ఇది ఇండియన్ స్టైల్ అండి. అంటే మనకి అమ్మమ్మల తాతయ్యలు ఇలా అమ్మమ్మలు తయారు చేస్తుంటారు కదా, సో ఆ టైప్ ఆఫ్ పళ్ళు. కొంతమంది విడిగా కావాలని తీసుకెళ్తుంటారు కస్టమర్స్. ఓకే. ఇక్కడ స్టార్టింగ్ అప్రైజెస్ వెజ్ సెక్షన్. దీస్ ఆర్ ఆల్ వెజ్ సెక్షన్. ఓకే. నాన్ వెజ్ సెక్షన్. వెజ్ సెక్షన్కి వచ్చేసరికి మనకి గోబీ మంచూరియన్ అండ్ కారా బూందీ 4 types ఆఫ్. అంటే ఎవ్రీ వీక్ అండ్ ఎవ్రీ డే వీఆర్ చేంజింగ్ దిస్. ఓకే. సో అండ్ ఒక పన్నీర్ కర్రీ డెఫినెట్గా ఉంటుంది. ఓకే. అండ్ అంటే కొంతమంది స్పైసీగా తినని వాళ్ళు చపాతీతో ఇది తింటారు కాబట్టి మేము ఇలా అరేంజ్ చేసాము. అండ్ కర్రీ దాల్ ఎవ్రీ డే దాల్ చేంజ్ స్పినాచ్ దాల్ అండ్ కుకుంబర్ దాల్ and mango dal, like that.
ఓకే. సో అలానే ఫ్రై ఒకటి ఉంటుంది. ఇది వచ్చి మనకి బ్రింజల్ పకోడా ఫ్రై. ఓకే. అండ్ ఇది వెజ్ దమ్ బిర్యానీ అండ్ వైట్ రైస్. సో ట్రెడిషనల్ రైస్ బేసిక్గా 2 ఉంటాయి అన్నమాట. ఓకే. ఒకటి ట్రెడిషనల్ రైస్ ఏంటంటే పులిహోర ఉంటుంది, దమ్ బిర్యానీ జాక్ ఫ్రూట్ బిర్యానీ ఉంటుంది, ఏదైనా అంటే డిఫరెంట్గా తింటారు కాబట్టి. ఓకే. సో మనం కమ్ టు ద నాన్ వెజ్ సెక్షన్. సో నాన్ వెజ్ సెక్షన్లో ఇది చెప్పుకోవాలంటే ఫస్ట్ మెయిన్ అండి, ముందు మేము చాలా రీఫిల్స్ జరుగుతుంటాయి ఇక్కడ. ఓకే. ఎవ్రీ కస్టమర్ మనకి ఎక్కువ లైక్ చేసేది మనకి ఈ అపటైజర్స్లోనే. ఇది చాలా ఈ ఫ్రైస్ బాగా తింటారు, పిల్లలు కూడా బాగా ఇష్టపడుతుంటారు. సో మనకి పాప్కార్న్ ష్రింపే కాకుండా పాప్కార్న్ ఫిష్, పాప్కార్న్ చికెన్ బాగా ఇక్కడ ఫేమస్ అయిపోయింది. అంటే కార్పొడి కోడివేపుడు ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. అండ్ ఫిష్, మసాలా ఫిష్, పంపాన ఫిష్ ఉంటుంది, తెలాపిని డిఫరెంట్గా పెడుతున్నాము. అండ్ ఇది వచ్చేసరికి మీకు ఇక్కడ కనిపించట్లేదు, ఎగ్ మసాలా. ఇది డిఫరెంట్గా చేశారు ఈసారి ఈ వీక్. అండ్ మనకి గోట్ కూడా అసలు చైనా వాళ్ళు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఎంత కొంచెం స్పైసీగా ఉన్నా కూడా చాలా ఇష్టంగా టేస్టీగా ఉందని తింటారు. సో అలానే చికెన్ కర్రీ. ఓకే. ఇది అండ్ 2 బిర్యానీస్ అండి. ఇది ఏ స్టైల్లో అండి? విజయవాడ స్టైల్, ఆంధ్ర స్టైల్ అని ఉంటుంది. ఆంధ్ర స్టైల్ అంటే ఆంధ్ర చికెన్ అంటే తెలంగాణ, హైదరాబాద్ ఫ్లేవర్ ఉంటుంది, తెలంగాణ ఆంధ్ర అన్ని మిక్స్ అయి ఉంటుంది కాబట్టి మనం ఏం చెప్పలేము. అండ్ ఇది 2 బిర్యానీస్, గోట్ బిర్యానీ, గోట్ రోస్ట్ బిర్యానీ అండ్ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ. సో మనకి ఇక్కడ లేబుల్స్ మనం ఇక్కడ మెన్షన్ చేసాము వాళ్ళకి ఈజీగా ఐడెంటిఫై కోసం. సో మీరు ఇది కూడా ఇవి చూసుకొని ఈజీగా ఐడెంటిఫై చేసుకొని తీసుకుంటారు ఎవరు పాపడమ్స్ అండ్ పులిహోర చెప్పాను కదా ఇందాక. పులిహోర ట్రెడిషనల్ రైస్, కొన్ని హీట్ ఉంటాయి, కొన్ని హీట్ లెస్ ఉంటాయి, అంత కూల్గా ఉండే ప్లేసెస్ ఉంటాయి. అండ్ ఇది చూడండి, సాంబార్ అండ్ రసం. ఓకే. దిస్ ఈస్ ద సాంబార్ అండ్ దిస్ ఈస్ ద రసం. అండ్ 2 టైప్స్ ఆఫ్ అండ్ స్వీట్స్ కూడా మేము పెడతాము. క్యారెట్ హల్వా అండ్ రైస్ కీర్. ఇది డిఫరెంట్గా పెడతాము. సో మేమే ఇక్కడ స్వీట్స్, మనం రైస్ కీర్ అనేది పండగలు ట్రై చేసుకుంటాము, ఇక్కడ స్పెషల్గా ఉండింది. మన ఇండియా ఫ్లేవర్ కంపల్సరీ ఉండాలి, ఇండియన్ రెస్టారెంట్ అదే మొత్తం పప్పు కానీ రోటి పచ్చడి కానీ. అయితే మనకి స్వీట్స్ 2 రకాలు ఉంటాయండి. అదే అండి, ఇండియాలో మిస్ అయినవి అన్నీ ఇక్కడ మిస్ చేసుకునే వాళ్ళని చేసుకోవచ్చు. చాలా బాగుందండి. ఓకే, నాకు ఇది బాగా నచ్చింది. అండ్ యోగట్ అండ్ రైతం యాజ్ యూజువల్. ఇక్కడ నాకు డిఫరెంట్గా కనిపిస్తున్నాయండి, నోరు ఊరిపోతుంది. ఏంటి ఇవన్నీ? ఇవి వచ్చేసరికి మనకి చెక్కగారలు, మూంగ్ దాల్ మిక్చర్ అండ్ ముళ్ళు మురుకులు, ఉరద్, బాదుషా అండ్ మడత కాజా, ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అండి. మనకి నో ఆయిల్, నో స్వీట్. ఇవన్నీ సేల్ పర్పస్ పెట్టారండి? సేల్ పర్పస్ పెట్టారు. ఓకే. అండ్ మైసూర్ పాక్, ఈ స్వీట్స్ అన్ని ఇక్కడే చేస్తాము. ఓకే. సో ఎక్కువ పీపుల్స్, గబ్బలు కూడా ఉన్నాయి చూడండి. ఓకే. ఎక్కువ పీపుల్స్ అడుగుతుంటారు అంటే ఆయిల్ కానీ, ఫ్రెష్ ఆయిల్ కానీ అప్పటికప్పుడు చేసింది మనం ఇస్తే బెటర్ కదా. అన్నీ ఫ్రెష్గానే మీరు చేస్తారు, మీరే ప్రిపేర్ చేస్తారు, బయట నుంచి తెప్పించకుండా. ఓకే. ఇక్కడ కూడా పికిల్స్ ఏంటో కనిపిస్తున్నాయండి. లెమన్ పికిల్ అని, మేము చికెన్ పికిల్ అండ్ మ్యాంగో పికిల్ కూడా మేము ఇస్తాము. ఓకే. మంచి సేల్ అవుతుంది అది కూడా. ఓకే. కారపళ్ళు మీరు అక్కడ చూసారు, సో ఇది కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేసి. ఇక్కడ సేల్ కూడా పెట్టారు, ఆల్రెడీ అడుగుతున్నారు కాబట్టి మేము సేల్కి పెట్టారు. ఓకే. ఓకే. అండ్ దీంట్లో ఇట్లాంటి గ్రూప్లో ఇట్లా స్కాన్ చేస్తే గ్రూప్ ఒకటి ఉంటుంది, ఆ గ్రూప్లో మీకు ఫాలో అవుతుంది. అండ్ దీంట్లో అప్డేట్స్. నెక్స్ట్ బార్ సెక్షన్ కూడా కనిపిస్తుందండి. ఇక్కడ మినీ బఫే కూడా ఉంది కదండి, ఆఫీస్ పర్పస్గా వచ్చిన వాళ్ళకి కూడా బాగా. వీక్ డేస్ అండ్ వీకెండ్ బఫే అంటాం కదా. సో వీక్ డేస్లో మినీ బఫే అది 14.99 ఆల్రెడీ ఐ టోల్డ్ యూ. యా, నేను చెప్తుంది ఇదండి దీని సెక్షన్. ఇది సెక్షన్ ఆల్కహాల్ అండి, మనకి మన ఆల్కహాల్ పర్మిషన్ కూడా ఉంది కాబట్టి. సో భారత్, సో మనకి ఇక్కడ ఆల్కహాల్ కూడా ఉన్నాయి, బియర్స్ ఉన్నాయి, స్మాల్ బియర్ అండ్ లార్జ్ బియర్స్ అండ్ విస్కీ అండ్ వైన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ మనకు ఆల్కహాల్ పర్మిషన్ కూడా ఉంది కాబట్టి మనం ఈజీగా సప్లై చేయొచ్చు. మనకి డైనింగ్ కూడా వస్తుంటారు. సో మీరు ప్లీజ్ మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయండి. మనకి ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ అపటైజర్స్ అండ్ ఎవ్రీథింగ్ మనకి
మనకి నచ్చిన విధంగా వాళ్ళు స్పైసీ కావాలా మైల్డ్ కావాలా అనేది కూడా వాళ్ళు మనం కోరిన విధంగానే వాళ్ళు కుక్ చేసిస్తారు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ చికెన్, ఫ్రెష్ మీట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రెష్ అండి ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు ఓన్గా పికిల్స్ కూడా వీళ్ళు ఓన్గానే ఇక్కడ ప్రిపేర్ చేసేసి మనకి సేల్స్లో పెట్టడం జరిగింది. నాట్ ఓన్లీ పికిల్స్, స్నాక్స్, ఎవ్రీథింగ్ మనకి కావాల్సిన చెక్కలు, చెక్కగారెలు, బూందీలు, ఇంకా స్వీట్స్, లడ్డూస్ కానీ, అన్నమయ్య లడ్డూలు, జిలేబీలు, జాంగ్రీలు, ఇటువంటి స్వీట్స్ కూడా ఎవ్రీథింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇక్కడ మినీ బార్ సెక్షన్ కూడా ఒకటి ఉంది. మనకి ఆఫీస్ పర్పస్గా ఎవరైనా వచ్చిన వాళ్ళు కానీ జస్ట్ సిట్టింగ్ స్మాల్ చిల్ అవ్వటానికి కూడా ఇక్కడ మనకి అవైలబుల్ ఉందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక్కసారి విజిట్ చేయండి, మీరు టేస్ట్ చూసి మళ్ళీ ఖచ్చితంగా వస్తారు ఈ రెస్టారెంట్కి. చాలా బాగున్నాయి టేస్టెస్ అయితే మాత్రం. నాకు బాగా అట్మాస్ఫియర్ బాగా నచ్చింది. ప్రశాంతంగా పీస్ఫుల్గా ఒక చిన్న పార్టీస్ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. చిన్న బర్త్డే పార్టీస్ కానివ్వండి, లేకపోతే యానివర్సరీస్ కానీ చిన్నవి కూడా వీళ్ళ దగ్గర మనకి అవైలబిలిటీ ఉంది, వాళ్ళు అరేంజ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే మనకి క్యాటరింగ్ కూడా వీళ్ళు మనకి అవైలబుల్లో పెట్టున్నారు. మన ఏ ఫంక్షన్కైనా కానీ వీళ్ళు క్యాటరింగ్ చేస్తారు, ఏ బర్త్డే పార్టీస్కైనా క్యాటరింగ్ చేస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు దోశ పిండిలు కానీ, లేకపోతే మనకి ఇడ్లీ పిండి, మనం ఇంట్లో మనకి టైం లేదు, మనం పిండి పట్టుకునేంత టైం లేదు అనుకున్న వాళ్ళు కూడా మనకి ఇక్కడ బ్యాటర్స్ కూడా అవైలబుల్లో పెట్టున్నారు. ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ ఆన్లైన్లోనే పెట్టుంటారు, కూడా ఆన్లైన్లో ఉంటుంది. ప్లస్ ఇక్కడికి వచ్చి మనం తీసుకెళ్ళచ్చు. ఆన్లైన్ ప్రతి డోర్ డాష్ కానివ్వండి, ఇంకేమైనా కానీ మనకు అన్నీ అవైలబుల్లోనే ఉన్నాయి. అది మనకి సైట్ ఒకటి ఉంటుంది, గుమగుమలు అనేది సైట్. ఒకసారి విజిట్ చేయండి, ఒకసారి మీరు కూడా రివ్యూస్ చూసుకోండి, ఒకసారి విజిట్ చేయండి. డోంట్ మిస్ దిస్. టేస్ట్ మాత్రం ఎప్పుడు మిస్ అవ్వకండి, ఎందుకంటే మనం ఇండియాలోనే ఉన్నాము, ఇండియాలోనే ఫుడ్ తిన్నాము అన్న ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. నాకైతే అదే ఫీలింగ్ వచ్చింది, నేనైతే మిస్ అవ్వలేదు, ఇండియాని అన్న ఫీలింగ్లోనే ఉన్నాను. 1 minute. ఇంకా మనకి అన్ని వెరైటీస్ ఉంటాయి. వీకెండ్స్లో ఇంకా వెరైటీస్ పెడతారు. రేపు న్యూ ఇయర్కి కూడా బ్లాక్ బస్టర్గా ఇంకా వెరైటీస్ చేస్తారు. మినిమం 20 minutes అన్న ఉండాలి కదా. ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి. డోంట్ మిస్ దట్. మనకు కావాల్సిన డ్రింక్స్ ఉంటాయి, బాదం పాలు, నెక్స్ట్ మ్యాంగో లస్సీ, బ్యాటర్స్ కూడా అమ్ముతారని చెప్పాను కదా, బ్యాటర్స్ అండ్ స్వీట్ లస్సీ, సాల్ట్ లస్సీ, గులాబ్ జామున్స్, నెక్స్ట్ వచ్చేసి మిగతా స్వీట్స్ కూడా, రసమలై అన్నీ పెడుతున్నారు. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను ప్రతిదీ టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను, చాలా బాగున్నాయి. వీకెండ్స్లో అయితే మనకి ఇంక్లూడెడ్ బీర్ కూడా ఉంటుంది, టీ, కాఫీ, మ్యాంగో లస్సీ, ఇవన్నీ కూడా పెడతారు. నాకైతే చాలా బాగా నచ్చింది అండి. ఒకసారి మీరు కూడా వస్తే, ఒకవేళ గుమగుమలకి వస్తే ఒక్కసారి నాకు మెసేజ్ చేయండి, మెసేజ్ బాక్స్లో మెసేజ్ చేయండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Bye. Should definitely visit in this place in Bay Area. Please visit Gumgumalu restaurant. Thank you so much. డెఫినెట్గా వస్తామండి, ఖచ్చితంగా. మాకైతే చాలా బాగా నచ్చింది మీ రెస్టారెంట్ కానీ, మీ ఫుడ్ కానీ, ముందు మీ రిసీవింగ్ కూడా మాకు చాలా నచ్చింది. అందుకనే మేము మళ్ళీ వస్తాము. డెఫినెట్గా మా వ్యూవర్స్ కూడా ఖచ్చితంగా వస్తారు. థ్యాంక్ యూ.